అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకో కొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మన వీడియో చూడడానికి అని చెప్పి. ఇంకా నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా లైక్స్ పెరిగే కొద్దీ. అంటే ఈ మధ్య పెరుగుతున్నాయిలేండి, కొంచెం పర్వాలేదన్నమాట. ఇంతకు ముందు మీద లైక్స్ అయితే పెరుగుతున్నాయి అండ్ కామెంట్స్ కూడా చాలా చాలా బాగా చేస్తున్నారు. కామెంట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా వాళ్ళందరినీ నా ఫ్యామిలీ మెంబర్స్ లాగే అనుకుంటున్నాను నేనైతే. చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ అక్క సిస్టర్ అంటూ చాలా చాలా బాగా మాట్లాడుతున్నారనమాట, కామెంట్ చేస్తున్నారు. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అనమాట. మన వీడియోస్ చూసి నచ్చినాయని కూడా చెప్తున్నారు. ఇంకా డైలీ వ్లాగ్స్ కూడా పెట్టమంటున్నారు, కానీ ఈ మధ్య కుదరట్లేదండి. పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదా. ఈ వీడియో కూడా నా బర్త్డే వీడియో అనమాట. అంటే మొన్న శనివారం వీడియో. ఇప్పటికీ వాయిస్ ఇస్తున్నాను. ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల వాయిస్ ఇచ్చుకోవడం కూడా కుదరట్లేదు అనమాట. ఇంకా హాలిడేస్ కదండి, అక్క పిల్లలు కూడా వచ్చారు. ఇంకా వీళ్ళ గోలే సరిపోతుంది నాకు మొత్తం అంతా కూడాని. ఇంకా వీళ్ళు ఉదయం అంతా గోల్ చేస్తూ ఉంటే నేను వాయిస్ ఇచ్చుకోవడం కుదరట్లేదు. ఇంకా నైట్ టైం ఇచ్చుకుందామంటే అందరినీ చక్కబెట్టి పడుకునేటప్పటికి నాకు చాలా టైం అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి నేనైతే వాయిస్ ఇచ్చుకోలేకపోతున్నాను. ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చారు, అంటే మా డాడీ వాళ్ళ చెల్లి అనమాట. ఇంకా అక్క కూడా ఉంది. ఇంకా ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? కవర్లతోనే సరిపోతుంది అనమాట మాకు. ఇంకా మా అత్తయ్య చాలా ఫాస్ట్గా పనులు చేస్తుంది. టక వంట అయితే చేసేస్తుంది. మనకి పని ఏమి ఉండట్లేదు, కానీ ఇంట్లో పిల్లలు అల్లరనమాట. ఇల్లంతా ఒక కిష్కింద టైప్లో అయిపోతుంది. ఇంకా అల్లరి, ఇంకా మా పిల్లలకి తోడు ఇంకో 4 పిల్లల్ని యాడ్ చేసుకుని మరీ అల్లరి చేస్తున్నారు. ఇంకా హాలిడేస్ కదా ఏమనలేము. ఎప్పుడు ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు కూడా హాలిడేస్కే వస్తారు కాబట్టి మనం వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వాలి. ఎందుకంటే వాళ్ళకు ఉండే టైంని వాళ్ళకి కూడా ఇవ్వాలన్నమాట. లేకపోతే రిలేషన్షిప్స్ అనేవి తెలియవన్నమాట. మనం చెప్పుకునే దాన్ని బట్టే పిల్లలకి అర్థమవుతుంది. వాళ్ళు మళ్ళీ హాలిడేస్కి ఎప్పుడో వస్తారు, ఇంకా అప్పుడే కలుస్తారు కదండి. ఇంకా మనం ఈ హాలిడేస్కే వాళ్ళని వదిలేస్తే కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ హాలిడేస్ దాకా కలవరు కాబట్టి ఎప్పుడైనా కలిసినా 1 రోజు 2 రోజులకు మించి ఉండరు కదండి. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలకి మా ఇంటికి రావడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది, ఆడుకోవడానికి పిల్లలు కూడా ఉంటారనమాట. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ఇరుగ్గా ఉంటుంది. అందుకని చెప్పి నేను వెళ్ళడం అనేది తక్కువ వెళ్తుంటాను. వెళ్ళినా 1-2 రోజులు ఉండడానికి తప్ప ఎక్కువ రోజులు ఉండలేను అసలు. ఇంకా మా ఇంటి దగ్గర అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇంకా పిల్లలు అయితే ఫుల్గా హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇది నా బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. అంటే మొన్న శనివారం వ్లాగ్ ఇది. ఇంకా బర్త్డే అంటే పెద్ద హడావిడి ఏముండదండి. సింపుల్గా స్నానం చేసి ఇలా కొత్త డ్రెస్ కట్టుకొని కొంచెం పాయసం కాసి దేవుడికైతే పెట్టుకుని పూజ చేసేసుకున్న తర్వాత మా హస్బెండ్ చేత అక్షింతలు అయితే వేయించుకుంటానమాట. అంతేనండి, నా బర్త్డే ఇలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా మా పిల్లలకి అయితే హాఫ్ డేస్ కదా, ఇంకో 2 or 3 డేస్ ఉంటుంది అనమాట స్కూలు. ఎందుకని చెప్పి వాళ్ళని అయితే పంపేద్దామని చెప్పి నేనైతే మా వాడికి దోశలు అయితే వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఇంకా హాఫ్ డేస్ కాబట్టి స్కూల్కి అయితే పట్టుకెళ్తాడు బ్రేక్ఫాస్ట్. అందుకని చెప్పి పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను. మా వాడైతే రెడీ అయిపోతున్నాడు. ఇంక తర్వాత లక్కోడిని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపేస్తాను. ఇంకా ఈవేళ మాకు కొంచెం బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. అంటే మాకు దగ్గర వాళ్ళది ఫంక్షన్ ఒకటి ఉంది, కార్యక్రమం అనమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి నేను. మా హస్బెండ్ అయితే హడావుడి పెడుతున్నారు. ఒక పక్క పిల్లల్ని పంపే హడావుడి, ఇంకో పక్క ఆయన అయితే అక్కడికి వెళ్తానని చెప్పి ఇంకా హడావుడి చేస్తున్నారు. ఇంక నేను ఇంట్లో దేవుడి పూజ చేసుకోలేదు. ఇంకా ఆయన చేత అక్షింతలు వేసుకోవాలి. అక్షింతలు వేసాక వెళ్దిరిగానే ఆగండి అని చెప్పి కొంచెం కోపంగానే ఉన్నాను నేనైతే. ఎందుకంటే చాలా హడావుడి పడిపోతున్నారు. కనీసం అక్షింతలు వేసి వెళ్దిరిగానే ఆగండి అని చెప్పి నేనైతే కోప్పడ్డానని చెప్పి ఉన్నారనమాట. ఇంక మా వాడికైతే టిఫిన్ పెట్టేసి వాడిని అయితే స్కూల్కి పంపేస్తున్నాను. తర్వాత లక్కోడిని కూడా పంపేసి ఇంక నేనైతే దేవుడికి పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా మా వాడికైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట వాడు. ఇంకా మా హస్బెండ్ అయితే హడావుడి పెడుతున్నారు కదా, నేను ఇంకో పక్క పాయసం కూడా కాసేస్తున్నాను. పాయసం కూడా అయిపోయింది. దేవుడి దగ్గర అయితే మొత్తం ఆల్మోస్ట్ అంతా రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. రెడీ చేసేసుకుని తులసమ్మ దగ్గర కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేసి ఆగ్నేయ దీపం వెలిగించుకొని ఇంకా నేను ఫైనల్గా పాయసం కాసి దండం పెట్టుకోవడమే అనమాట.
పూజ చేసుకోవడమే అనమాట. ఇంకా బర్త్డే గురించి వస్తే పెళ్ళికి ముందు కూడా ఎక్కువ హడావుడిగా ఏం చేసుకునేదాన్ని కాదండి. బర్త్డే సింపుల్గానే చేసుకునే వాళ్ళం అనమాట. స్కూల్లో మా క్లాస్మేట్స్కి చాక్లెట్స్ అవి ఇవ్వడం అంతే అనమాట. పెద్ద కేకులు కట్ చేయడం ఇలాంటివి ఎప్పుడూ లేవు, మా చిన్నప్పటి నుంచి కూడా లేవు. ఇంకా పెళ్ళైన తర్వాత కూడా ఎక్కువ మా హస్బెండ్ సర్ప్రైజ్ పార్టీలని ఇవన్నీ అవన్నీ ఏం చేయరండి. సింపుల్గా హ్యాపీ బర్త్డే 12కి మాత్రం కంపల్సరీ విష్ చేస్తారు, అది మాత్రం చేస్తారనమాట. మిగతా ఇవేమి ఉండవు అనమాట. కేకులు కోయించడం, ఇలా సర్ప్రైజ్గా బెలూన్స్ కట్టి సర్ప్రైజ్ పార్టీ ఇవ్వడం ఇలాంటిది ఏమీ ఉండదండి. సింపుల్గా 12కి లేచి విషెస్ చేసి ఒక్క డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి పడుకుంటారనమాట. అంతే. నా బర్త్డే సెలబ్రేషన్ అయితే అలాగే ఉంటుంది. ఇంకా నేను కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండి చేయాలి, కానీ మనం చెప్పి చేయించుకోవడం అనేది అసలు నాకు ఇష్టం ఉండదు అనమాట. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి ఆయనకి చెయ్యాలి కానీ ఆయన చేయకూడదు అని కాదు, అంత తెలియదు అనమాట. అంటే అంత కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు. మనం చెప్పి చేయించుకోవడం ఎందుకులే అని చెప్పి నేను కూడా ఇంట్రెస్ట్ పెట్టను. అంటే ఇంక పెళ్ళైన తర్వాత ఇంకా అంతకుముందు కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేదాన్ని, కానీ బర్త్డే వస్తుంది అని కొంచెం ఎక్సైట్ ఫీల్ అయ్యేదాన్ని. కానీ పెళ్ళైన తర్వాత పిల్లల బర్త్డే ఒకటి, ఇంకా మా మ్యారేజ్ డే ఒకటి నాకు స్పెషల్ డే అయిపోయింది అనమాట. ఇది కొంచెం తగ్గిపోయింది. బర్త్డే వచ్చిందా, కొంచెం కొత్త డ్రెస్ కట్టుకున్నామా, దేవుడికి పూజ చేసుకున్నామా, అక్షంతలు వేయించుకున్నామా, అంతే అనమాట. అంతవరకునే ఉంటుంది. నేనైతే 12కి విష్ చేస్తారు కదా, చాక్లెట్ ఇస్తారు కదా, అదే పెద్ద విషయం అనుకుంటాను అనమాట. నాకు అదే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే 12 గంటలకు లేచి టైం పెట్టుకొని లేచి నాకు విష్ చేసి చాక్లెట్ ఇస్తారనమాట. చాలు కదండి, ఎన్ని సర్ప్రైజ్ పార్టీలు ఇస్తే ఏముంది, మనకి ప్రేమతో విష్ చేస్తే చాలు, అంతకు మించి ఏం కావాలి చెప్పండి. నాకైతే నేను అలాగే అనుకుంటాను. 12కి లేచి విష్ చేయడమే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. చాలండి. ఇంకా ఇక్కడ వచ్చేసి పాయసం అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా నేనైతే ఈవేళ ఉదయం నుంచి మా ఆయన మీద ఫైర్ అవుతూనే ఉన్నాను. ఎందుకంటే ఇంకా బయటికి వెళ్ళిపోతానని చెప్పి, అంటే అక్కడికి వెళ్ళాలండి కంపల్సరీ, ఆయనది కరెక్టే అనమాట, వెళ్ళాలి అని చెప్పి హడావుడి పడడం కూడా కరెక్టే. కాకపోతే నాకు అక్షంతలు వేసి వెళ్ళొచ్చు కదా, అంత హడావిడి పడిపోతున్నారేంటి అని చెప్పి నేనైతే కోప్పడుతున్నాను అనమాట. ఇంకా హడావిడిగా ఇలా పాయసం అయితే కాసి దేవుడికి అయితే పూజ చేసుకుంటున్నాను. ఇంకా పాయసం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా ఈ లోపు లక్కోడు ఇప్పిస్తున్నాడు అనమాట. ఇది కావాలి అది కావాలని చెప్పి ఇంక లక్కోడిని కూడా స్కూల్కి పంపేయాలి. స్నానం అయితే చేపించేశాను. ఇంకా లక్కోడు ఒక్కొక్కసారి తిక్క పేచి పెట్టేస్తుంటుందండి. ఇప్పుడు పాయసం కావాలంట, దేవుడికి తీసి పెడతాను అని చెప్తే గోల చేస్తుంది అనమాట. అందుకని చెప్పి దేవుడికి అయితే తీసేసి ఇంక లక్కోడికి అయితే పెట్టేశాను. ఇచ్చేసాక కొంచెం కూల్ అయిందనమాట. ఏదైనా సరే నేను దేవుడికి తీసేసి ముందు పిల్లలకి పెట్టేస్తానండి. ఎందుకని చెప్పి పిల్లల్ని ఏడిపించి దేవుడికి పెడితే అది దేవుడు కూడా స్వీకరించారనమాట. అందుకని చెప్పి నేనైతే దేవుడికి ముందు ఒక పక్కన పెట్టేసి అప్పుడు మా లక్కోడికి అయితే కంపల్సరీ పెట్టేస్తాను నేను. ఇంకా లక్కోడికి హాఫ్ డేస్ కదా, స్కూల్కి అయితే తయారు చేస్తాను. ఇంకా స్కూల్కి కూడా పాయసమే పెట్టేశాను అనమాట. మధ్యాహ్నం నుంచి వచ్చేస్తుంది కదా ఇంటికి అని చెప్పి పాయసం అయితే పెట్టేశాను. ఇంకా లక్కుడు కూడా చాలా ఇష్టంగా తింటాడు పాయసం అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా దేవుడికి కూడా తీసేసాను కాబట్టి ఇంట్లో పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ లోపు మా హస్బెండ్ అయితే లక్కుడు బాక్స్ అయితే సర్దుతున్నారనమాట స్కూల్కి తీసుకెళ్ళడానికి అని చెప్పి. ఆటో వస్తుంది, ఆటోకి అయితే పంపుతారు. ఉదయం అయితే దోశ వేశాను, అది వద్దని చెప్పి పాయసం అయితే తింటుంది ఇక్కడ బుడంకాయ. అమ్మ హ్యాపీ టు యూ అని చెప్తుంది ఉదయం నుంచి కూడా. వాళ్ళ కొడుకు కూడా విష్ చేస్తుంది అనమాట నన్ను. ఇంకా లక్కోడైతే పాయసం తింటుంది కదా, ఇంకా ఆటో వచ్చాక వెళ్తుందని చెప్పి నేనైతే పూజకి రెడీ అయిపోయాను. ఇంకా మా హస్బెండ్ కూడా కంగారు పడిపోతున్నారు కదా వెళ్ళడానికి అని చెప్పి. వెళ్ళాలండి కంపల్సరీ, ఎందుకంటే మాకు చాలా దగ్గర వాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళ కార్యక్రమానికి అయితే వెళ్ళాలి. నేను కొంచెం లేట్గా వెళ్తాను, ఆయన ముందు వెళ్ళిపోతారనమాట. అక్కడ ఏమన్నా కొంచెం హెల్ప్ చేయడానికి అది ఉంటుంది కదండి. మనకి దగ్గర వాళ్ళకి మనం చేయకపోతే బయట వాళ్ళు ఎవరు వచ్చి చేయరు కాబట్టి మనం చేయాలి కాబట్టి ఇంకా కొంచెం ముందు వెళ్తున్నారనమాట. మా హస్బెండ్ చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అండి. నిజంగా చాలామందికి హెల్ప్ చేస్తారనమాట. ఎవరు అడిగినా కాదని రండి, గమ్ముని కాదని లేరు. ఎవరు అడిగినా సరే ఆయనకి నిజంగా ఆ రోజు పని ఉన్నా సరే అది మానుకుని వాళ్ళ పని మీద వెళ్తారనమాట. అది కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇంకా అస్సలు కాదనరు. వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళడం అని ఇలా అనమాట. కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనమాట మా హస్బెండ్కి. ఇంకా ఆయన మీద కొంచెం బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు, చేయకండి ప్లీజ్.
రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నా పూజ అయితే హడావిడిగా కంప్లీట్ చేసేసుకున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా త్వరగా ముగించేసాను అనమాట. ఈలోపు మా లక్కోడైతే రెడీ అయిపోయి బయట నించున్నాడు, క్యారేజ్ పట్టుకొని ఇంకా బ్యాగ్ తగిలించేసుకుని బుడంకాయలాగా నించున్నాడు అనమాట. చూడండి, ఇంకా మా లక్కోడికి స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎదురు చూస్తూ ఉంటుంది ఆటో కోసం. ఎవరైనా ఏడుస్తారు స్కూల్కి వెళ్ళను అని చెప్పి. ఇంకా మా లక్కోడైతే స్కూల్కి వెళ్ళిపోతానని ఏడుస్తుంది. అలా ఉంటుంది అనమాట. చిన్నప్పుడు కూడా అంతే అనమాట. అంగన్వాడీకి వెళ్ళిపోతాను నేర్చేది. అంగన్వాడీ ఆయా వచ్చిన వెంటనే పరుగున ఆవిడ కూడా వెళ్ళిపోయేదనమాట. అలా ఉంటుంది మా లక్కోడితో. ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయి బయటకైతే వచ్చేసింది మేడం గారు. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా లక్కోడు స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ డాడీ కూడా వెళ్ళిపోతారు బయటికి. అంటే అక్కడికి వెళ్ళాలి కదా, మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలని చెప్పాను కదా, ఇంకా అక్కడికి వెళ్ళిపోతారనమాట. నా పూజ అయితే ఇంట్లో కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకొని మా హస్బెండ్ చేత అక్షంతలు అయితే వేయించేసుకున్నాను అనమాట. అది కూడా కోపంగా వేయించుకున్నాను. అక్కడ చూసారా, కోపంగా చూస్తున్నాను. ఇంకా ఆయన అయితే అక్షింతలు వేసేసి ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇంట్లో కూర్చుని ఉన్నాను. ఇంకా ఆయన వెళ్ళిన వెంటనే కొంచెం పాయసం తినేసి వంట మొదలు పెట్టాను అనమాట. అక్క వాళ్ళు పండుగాడు హాస్టల్ గురించి మాట్లాడడానికి అని చెప్పి స్కూల్కి అయితే వెళ్ళి ఇలా వస్తానన్నారనమాట. వస్తూ అందుకని చెప్పి ఇంకా వాళ్ళు వచ్చే టైంకి ఎలాగో భోజనం టైం అవుతుంది కదా అని చెప్పి ఇంక మేమైతే ఇంట్లో ఎవరం భోజనానికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడికి మా హస్బెండ్ వెళ్ళారు కదా, అక్కడికి అయితే వెళ్తాను నేను కూడా. ఇంకా వంట పని లేదు అనుకున్నాను, కానీ ఇంకా అక్క వాళ్ళు భోజనం టైంకే వస్తారని చెప్పి వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా పిల్లలు కూడా ఎండ కదా, ఇంకా ఇంటి దగ్గర తినేస్తారని చెప్పి వంట అయితే చేసేస్తున్నాను. ఇంకా అలా వంట అయితే మొదలు పెట్టేశాను అనమాట. త్వరగా మొదలు పెట్టేశాను. ఇంకా మనం కూడా వెళ్ళాలి కాబట్టి, మళ్ళీ సారీ అది కట్టుకుని వెళ్ళాలి కాబట్టి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. అన్నం అయితే కుక్కర్లో పెట్టేసి కర్రీ అయితే ములక్కాడ టమాటా జీడిపప్పు కర్రీ వండుదాం కదా అని చెప్పి ఇంకా కూరకైతే కోసుకుంటున్నాను. అన్నం కుక్కర్లో పెట్టేసి ఇంకా అక్క బావగారే కాబట్టి తక్కువే వండుతున్నాను అనమాట, ఎక్కువేమీ వండట్లేదండి. ఇంకా నేనంతా వంట చేసేసి వెళ్దాము అని బయలుదేరే టైంకి అక్క ఫోన్ చేసి రావట్లేదు, ఈ ఎండకి కొంచెం భయంగా ఉంది, అండ్ ఇంకా పిల్లలు వచ్చేసే టైం అయిపోతుంది కదా, అప్పుడుకు మళ్ళీ వస్తాము, హాలిడేస్ ఇచ్చేసాక వస్తాము, ఒకసారి వెళ్తాము అన్నారనమాట. ఇంకా నేనైతే అప్పటికే వంట చేసేసాను. ఇంకా ఏం చేసేది లేక అలా ఉంచేసి నేనైతే భోజనానికి వెళ్ళాను అనమాట. ఇంకా నేను నా బర్త్డే రోజు షార్ట్ వీడియోస్ అయితే పెట్టానమాట. నిజంగా ఆ షార్ట్ వీడియోస్కి చాలామంది విష్ చేశారండి. నిజంగా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది విష్ చేశారు. ఇంకా ఇప్పటికీ విష్ చేస్తూనే ఉన్నారనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను పుట్టిన తర్వాత చాలా చాలా హ్యాపీగా జరుపుకున్న బర్త్డే ఇదేనేమో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి బర్త్డే. అందరికీ నేను కూడా రిప్లై ఇచ్చాను అనమాట. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి నా బర్త్డేకి విష్ చేయడం, మీ అందరితోని జరుపుకోవడం అనేది, మీ అందరితోని షేర్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీని ఇచ్చింది అనమాట. ఎన్ని కేకులు కోసినా, ఎంత సర్ప్రైజ్ పార్టీలు చేసినా ఇలా మీరు విష్ చేయడం అనేది వాటన్నిటినీ తక్కువే అనిపించింది అనమాట. మీరు విష్ చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను పుట్టిన తర్వాత చాలా హ్యాపీగా జరుపుకున్న బర్త్డే ఇదేనేమో. నిజంగా ఇక్కడి నుంచి మీతో అన్నీ షేర్ చేసుకుంటున్నాను కదా, ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటున్నాను మీతో. ఇలా ప్రతిదీ షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా బాగా అనిపిస్తుందండి. ఇంతకు ముందు నాకైతే అంతగా వ్యూస్ వచ్చేవి కాదు, ఇప్పుడు కొంచెం వ్యూస్ వస్తున్నాయి అనమాట. వ్యూస్ రావడం వల్ల కామెంట్ కూడా చేస్తున్నారు చాలామంది, చాలా మంచిగా చేస్తున్నారండి. మీ కామెంట్స్ చూస్తుంటే నాకు ఇంకా బూస్టప్ వస్తుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెట్టాలి, అంటే డైలీ వీడియోస్ పెట్టాలి, డైలీ చెయ్యాలి అని కొంచెం నాకు నేనే బూస్టప్ ఇచ్చుకుంటున్నాను అనమాట. చాలా మీ వల్లేనండి నేను ఇంతవరకు రాగలిగానంటే. ఇంకా ఆ రోజుకి, నా బర్త్డే రోజు నైట్కి నాకు 10K సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది.
ఇంక నేను నా బర్త్డే రోజు సాయంత్రానికి అక్క వాళ్ళు వస్తానని చెప్పారు కదా ఉదయం, ఇంకా రాలేదని చెప్పి నన్నే రమ్మన్నారనమాట అక్కడికి. అంటే మేము ఇంకా ఉదయం మా హస్బెండ్ హడావిడిగా బయటికి వెళ్ళిపోయారని చెప్పి నేనైతే సాయంత్రం గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకుని సాయంత్రం టీ అయితే పెట్టేసుకుని టీ తాగేసి ఇంకా మేమైతే ఈవినింగ్ టైంలో గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఉదయం నుంచి గుడికి అయితే వెళ్ళలేదు కదా, అందుకని చెప్పి ఇంకా కోపమించేసాను కదా, సాయంత్రం అయితే తీసుకెళ్లారనమాట. గుడికి అయితే తీసుకెళ్లారు. ఇంకా గుడికి వెళ్ళేటప్పటికి అక్క వాళ్ళు ఇంకా ఇలా వచ్చేయి ఇంటికి అని చెప్పారు. ఇంకా అక్క వాళ్ళది యానం కదా, సరదాగా బీచ్కి వెళ్ళొచ్చు అని చెప్పి రమ్మన్నారనమాట. ఇంకా అక్కడికి వెళ్దాం కదా అని చెప్పి త్వరగా కాఫీ అయితే కలిపేసుకుని ఇంకా ఈవినింగ్ పనులన్నీ చేసుకుని రెడీ అయిపోయి మేమైతే గుడికి వెళ్ళిపోయామన్నమాట. మాకు దగ్గరలో ఉన్న ఇంజరం వెంకన్న బాబు గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటారనమాట. గుడి అయితే చాలా బాగుంటుందండి. నిజంగా వెంకటేశ్వర స్వామిని తిరుపతి వెంకన్న బాబుని చూస్తాం కదా, అలాగే అనిపిస్తుంది. మన అక్కడికైతే చాలా సరదాగా తిరిగాడు. ఎందుకంటే అక్కడ ఎవ్వరు జనం లేరు, మేమే ఉన్నామన్నమాట. శనివారం కాబట్టి ఈవినింగ్ టైంలో ఎవరు లేరు, కానీ మేమే ఉన్నాము. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చుట్టూరు పొలాలు, మధ్యలో గుడి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది వ్యూ వచ్చేసి. కొంచెం సేపు కూర్చుండిపోయాము అలా మేము, లేట్ అవుతుందైనా సరే. ఇంకా అక్క వాళ్ళైతే ఫోన్ చేస్తున్నారు. అక్క చేయట్లేదు, మా పండుగడు అక్క వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు అనమాట. ఒక్కటే ఫోన్ మీ వచ్చే వరకు తింటూ కూర్చుంటాడు అనమాట. ఇంకా బుర్ర తినేస్తాడు. ఎప్పుడు వస్తున్నారు పిన్ని, ఇంకా ఎక్కడున్నారు అని చెప్పి ఫోన్ చేసేస్తాడు. ఇంకా వాడైతే ఇంకా తినేస్తున్నాడు బుర్ర అని చెప్పి మేమైతే బయలుదేరిపోయాం అనమాట. ఇంకా అక్కడైతే కూర్చుని ఉండాలనిపించింది. వ్యూ అయితే అంతా బాగుంది. ఇంకా అక్కడ ప్రసాదం పెట్టారనమాట, లక్కోడికి తినిపించేసి మేము కూడా తినేసి బయలుదేరిపోయాము అక్క వాళ్ళ ఇంటికి అయితే. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే మామూలుగా ఉండదన్నమాట అల్లరి. పిల్లలు మా ఇంటికి వచ్చినా అలాగే ఉంటుంది, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా అలాగే ఉంటుంది అనమాట. ఇంకా చూడండి, పిల్లలు అయితే మామూలుగా ఆడుకోవట్లేదు. మా లక్కోడైతే వాళ్ళ అక్క మీద ఎక్కేసి ఎలా ఎగురుతుందో చూడండి. ఇంక మా లక్కోడు ఏది చేసినా సరదాయే అనమాట. వాళ్ళకి అస్సలు ఏమీ అనరండి. మా లక్కోడు అంటే చాలా ఇష్టంగా చూస్తారు, క్యూట్గా చూస్తారనమాట. మా వాడికన్నా మా లక్కోడు అంటే మా పండుగడికి చాలా ఇష్టం. నిజంగా వాళ్ళిద్దరిని అన్నా చెల్లెళ్ళు అంటే నమ్ముతారు, వీళ్ళిద్దరిని అన్నా చెల్లెళ్ళు అంటే నమ్ముతారు అనమాట. అలా ఉంటారు ఇద్దరు కూడా. బాండింగ్ కూడా అలాగే ఉంటుందండి. మా పండుగడంటే మా లక్కోడికి చాలా ఇష్టం అనమాట. పండన్నయ్య అంటూ ఉంటుంది, హనీ అక్క అంటూ ఉంటుంది అనమాట. ఇంకా ఇంట్లో ఆటలన్నీ అయిపోయిన తర్వాత మా అక్క వాళ్ళ ఊరిలో రాములు వారిది పుష్పాలంకరణ అయితే జరిగిందనమాట. అంటే రాములు వారికి 5వ రోజు, శ్రీరామనవమి అయిన 5వ రోజు చేస్తారు కదా, అదనమాట. అక్కడ పుష్పాలంకరణ అది అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చాము. రాముల వారి దర్శనం అది చేసుకుని ప్రసాదం తీసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అక్క అయితే ఈలోపు కేక్ కటింగ్ అయితే చేయించేసింది అనమాట నా చేత. మా అక్కని కూడా కాదండి, మా పండుగడని చెప్పాలన్నమాట. పిన్ని చేత కేక్ కట్ చేద్దాం అని చెప్పి వాడే వెళ్ళి వాళ్ళ డాడీ కూడా వెళ్ళి తెచ్చేసాడనమాట. ఇంకా అంతే కదండి, మనం చేసుకోకపోయినా మన తర్వాత మన పిల్లలే మనకు చేస్తారు. అదే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా మా పండుగాడు మా పిల్లలు నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. నా బర్త్డే ఎలా ఉన్నా వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మా పిల్లలు నా బర్త్డే చేయడం ఇంకా హ్యాపీ అనిపించింది. ఇంకా వాళ్ళు అంత హ్యాపీగా ఉంటే మనం ఇంకా హ్యాపీగా ఉంటాం కదా. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం లైటింగ్ తక్కువగా ఉందన్నమాట, అందుకని చెప్పి కొంచెం చీకటిగా పడ్డది. ఇంకా కేక్ కట్ చేసేసి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు. ఇంకా తర్వాత రోజు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసాం. సండే కదా, ఇంకా ఆ రోజు శనివారం కాబట్టి స్పెషల్స్ ఏమీ లేవు. తర్వాత రోజు సండే కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాము. బిర్యానీ అది చేసుకున్నాము. ఆ వ్లాగ్ కూడా పెడతాను. ఇంకా పిల్లలైతే ఫుల్గా కేక్ తిని బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మేమైతే అందరం ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి, మా అక్క అయితే ఫుల్గా రెడీ అయింది. మా పిల్లలు అంటారు మా అక్కని బ్యూటీ క్వీన్ అంటారనమాట. నీట్గా రెడీ అవుతుంది శారీ కట్టుకొని. ఇంకా గుడికి వెళ్ళింది కదా, శారీ అయితే కట్టుకుంది. అక్క బాగా రెడీ అవుతుంది అనమాట. ఇంకా మా లక్కోడికి మా అక్క అంటే చాలా ఇష్టం. పెద్దమ్మ ఇంటికి వెళ్ళొచ్చు అని వస్తామాను అంటూనే ఉంటుంది. ఇంకా మా అక్క దగ్గరే ఉండిపోతానని ఏడుస్తుంది కూడా, అంత ఇష్టం అనమాట. ఇంకా పిల్లలందరూ అంతే కదండి, అమ్మల కన్నా పెద్దమ్మల్ని చిన్నమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా అంతే అనమాట. నేనంటే బాగా ఇష్టం. ఇంకా ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.